హాయ్ ఫ్రెండ్, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్కి మేనిఫెస్టింగ్కి లా ఆఫ్ అట్రాక్షన్ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే తెలుసుకుందాం. అందుకంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. అయితే టాపిక్లోకి చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ రోడ్డు మీద వెళ్తున్నారు అనుకుందాం. నాకు ఏదన్నా గుద్దితే ఏమవుతుందో అనుకుంటూ ఉంటాడు. అట్లాగే ఏదో ఒక బండి క్రాష్ సంథింగ్ అవుతుంది అనమాట. అది లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. మాకు జ్వరం వస్తుంది అనుకుంటూ ఉంటాడు. సో ఆయనకి జ్వరం వస్తుంది. అట్లా మీరు కాన్షియస్గా ఉన్నా, మీరు చేసినా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతూనే ఉంటుంది 24/7. మేనిఫెస్టింగ్ వస్తే మేనిఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెసింగ్. ఫస్ట్ మీరు ఒక స్పెసిఫిక్ గోల్, ఒక కార్ కావాలా, జాబ్ కావాలా అని క్రియేట్ చేసుకుంటారు. డబ్బు కావాలి, ఇంత అమౌంట్ కావాలి, నాకు ఇన్ని క్రోర్స్ కావాలి, ఇన్ని ల్యాక్స్ కావాలని చెప్పి ఇట్లా ఉంటారు. దాన్ని మేనిఫెస్టింగ్ అంటారు. దానికి కావాల్సింది ఏంటిది? సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేయాలి. దానికి న్యూరల్ పాత్ ఏర్పడాలి. దానికి ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఇప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. మీకు నెగిటివ్గా వర్కౌట్ అవ్వచ్చు, పాజిటివ్గా వర్కౌట్ అవ్వచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెసింగ్ అనమాట. అది మీరు ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. మనం ఎంతవరకు వచ్చాం, ఎక్కడ దాకా వచ్చాం అని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎంత ఫ్రీక్వెన్సీకి వచ్చాం, 600కి వచ్చామా, 700కి వచ్చామా అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మేనిఫెస్టింగ్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఏంటంటే మనకి ఎక్కువ మంది సెట్ చేస్తారు కదా, దాని గురించి మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనే వర్డ్స్ అయితే వాడతాం అనమాట. దానికైతే కన్ఫ్యూజ్ అయిపోకండి. మనకి ఆల్ఫా స్టేట్ అయితే చాలా పవర్ఫుల్ స్టేట్. ఆల్ఫా స్టేట్ అనేది మనకి యాంటీ ఏజింగ్ అవుతుంది, హీలింగ్ అవుతుంది. మీ ఏజ్, బయోలాజికల్ ఏజ్, క్రోనాలజికల్ ఏజ్ అనేది రెండు ఉంటాయి అనమాట. మీ బయోలాజికల్ ఏజ్ అనేది తగ్గుతుంది అనమాట. మీకు 50 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ళ కనిపిస్తారు. సో అట్లా అంత పవర్ అయితే ఉంటుంది. మీకు ఏ డిసీజెస్ రావు. చాలా పవర్ఫుల్ అనమాట ఆల్ఫా స్టేట్ అయితే ఉండగలిగితే మీరు అసలు ఒక వరంలో అనుకోవచ్చు. సో ఇంకా హై ఫ్రీక్వెన్సీలో ఉంటే అసలు మీకు అసలు నెగిటివ్ థాట్స్ అనే రావు. మీకు బాడీకి అండ్ మనకి బ్రెయిన్కి చాలా హెల్దీ అనమాట. సో మన బ్రెయిన్నే మన బాడీని గవర్నర్ చేస్తుంది అనమాట. ఎట్లా ఉండాలనేది గవర్నర్ చేస్తుంది. బాడీ బ్రెయిన్ అలైన్మెంట్ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం మేనిఫెస్టింగ్ చేస్తున్నట్టు అనమాట. నాట్ ఓన్లీ మనం వెళ్తుంటే సరిపోతుంది, హెల్త్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇదైతే మనమైతే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. మనం ఆల్వేస్ మీకైతే 30 ఏళ్ళు ఉంటే 70 ఏళ్ళ వరకు ఆల్ఫా స్టేట్లో ఉండేటట్టే ట్రైనింగ్ ఇస్తాం అనమాట. అట్లా మీరే ఉంటారు. డీప్ ఫాల్ట్ స్టేట్కి వచ్చేస్తుంది ఆల్ఫా స్టేట్. అట్లా ట్రైనింగ్ ఇస్తాము అండ్ మేనిఫెస్టింగ్ కూడా చూపిస్తాం మీ చేత. మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ 100% రిజల్ట్స్ వస్తాయి. 100% సక్సెస్ రేట్ అయితే మాకు ఉంటుంది. ఎందుకంటే మేము పర్సన్ మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. అంటే మీది పర్సన్ కాబట్టి మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే మేము అడుగుతాం. అండ్ ఏ డౌట్స్ వచ్చినా సరే మేము రెక్టిఫై చేస్తాం అండ్ క్లారిఫై చేస్తాం. అట్లా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఒక మేనిఫెస్టింగ్ అనేది ప్రాసెసింగ్ ఇట్లా జరుగుతుంది. మేమైతే మేనిఫెస్టింగ్ చేస్తాం, లా ఆఫ్ అట్రాక్షన్ చేయం. థ్యాంక్ యూ.